అంటే 2004లో చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి. అవును. రాజశేఖర రెడ్డి గారు కూడా అప్పుడప్పుడు ఈ అసహనం ప్రదర్శిస్తా ఆ 2 పత్రికలు అప్పుడప్పుడు కాదు ఆయన ప్రతిరోజు ఆ 2 పత్రికలను విమర్శించేవాడు. మేము చాలాసార్లు చెప్పాము, పత్రికల్ని ఎందుకు విమర్శిస్తారు మీరు, వాళ్ళు రాసుకునేది రాసుకుంటారు, మీరు అట్లా విమర్శించడం సరైన. ఆయన ఒకటే చెప్పేవాడు, నేను శాసనసభలో కూడా మాట్లాడతాను, ఎందుకంటే నేను ఆ పత్రికల్లో పనిచేసిన జర్నలిస్టులకో కార్మికులకో ఉద్యోగులకో వ్యతిరేకం కాదు. ఆ పత్రికల యాజమాన్యాలు ఒక పొలిటికల్ పార్టీ ఎజెండాను ముందుకు తీసుకుపోతున్నవి, నాకు వ్యతిరేకంగా పనిచేస్తున్నవి. నిజానికి ఆయన సాక్షి దినపత్రిక టెలివిజన్ ఛానల్ పెట్టాలనే ఆలోచన కూడా ఆ కారణంగా వచ్చింది. ఆ రోజుల్లో న్యూట్రలైజ్ చేద్దామని అంటే ఇప్పుడు ఇవాళ మీరు చూడండి, ఇవాళ మాట్లాడండి మీరు, ఆంధ్రప్రదేశ్లో సాక్షి దినపత్రిక సాక్షి టెలివిజన్ ఛానల్ లేకపోతే ఏమిటి పరిస్థితి? ఏ పత్రికైనా ఏ ఛానల్ అన్నా ప్రభుత్వాన్ని విమర్శిస్తే ఏమన్నా రాస్తున్నాయా చూపిస్తున్నాయా? మీరు ఒకసారి ఆంధ్రప్రదేశ్లో ఎంక్వైరీ చేయండి. ఇవాళ నేను ఒక కాలం రాసినాను సాక్షి దినపత్రికలో, ఇంకే పత్రికలైనా ఆశించగలరా మీరు? అట్లాంటి కాలంని ఊహించగలరా? సాక్షి దినపత్రిక టెలివిజన్ ఛానల్ లేకపోయింటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ప్రతిపక్ష నాయకుడు 67 మంది శాసనసభ్యులు గెలిపించుకున్న జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏమిటి? ఛానళ్ళ ముందర పేపర్ల ముందర పోయి చేతులు కట్టుకొని నిలబడి నా వార్తలు వేయండి అని అడుక్కోవాలి. ఆ పరిస్థితి ఉన్నదిగా ఇవాళ. కానీ అది ఎంతవరకు సమర్థనీయం అంటారు ఇటువంటి ట్రెండ్? అంటే అస్సలు సమర్థనీయం కాదు. కానీ ఎవరు ఆ పరిస్థితి తీసుకొచ్చింది? మొత్తం మీడియాను గుప్పిట్లో పెట్టుకోవాలని ఆలోచన చేస్తున్న ప్రభువులు ఆలోచించాలి. అది మీడియాను మన గుప్పిట్లో పెట్టుకోవడం అనేది సరైనది కాదనేది. రాజశేఖర రెడ్డి ఏనాడు మీడియాను గుప్పిట్లో పెట్టుకుని ఆలోచన చేయాలి. రాసుకోండి, మీ ఇష్టం రాసుకోండి అన్నాడు. ఆయన ఉన్నప్పుడు సాక్షిలో కూడా స్వేచ్ఛ ఉండేదండి. మీరు అది సాక్షి ప్రారంభించిన తర్వాత ఎక్కువ కాలం లేరు ఆయన. ఇంకెక్కువ కాలం ఉంటే 2వ టర్మ్ గెలిచాడు 2009లో. ఆయన గెలిచిన తర్వాత మొత్తం టర్మ్ ఉండింటే ఏం జరిగేది అనేది మనం ఇప్పుడు దాన్ని తర్వాత మనం దాన్ని అనలైజ్ చేస్తే బాగుండేది. కానీ ఆయన జీవించలేరు కదా.